సమాజంలో వైశ్య కమ్యూనిటీ అంటేనే ఒక ఆలోచన పడుతుంది. అంతేకాకుండా సమాజం బాగుపడాలని కోరుకునే వ్యక్తుల్లో ముందు మీరు ఉంటారు. ఇంకొకటి, మీరు చేసే దాన ధర్మాలు కానీ, మీరు చేసే భక్తి కానీ నాకు తెలిసింది ఎక్కడా తెలియదు. ఏ గుడిలో వైశ్య సమాజానికి సంబంధించిన ఒక ధర్మశాల లేకపోతే ఒక అసోసియేషన్ బిల్డింగో ఉంటుంది. మీరు అన్ని ఇండియాలో ఉన్న ప్రతి గుడిలోనూ ఉంటుందనుకుంటా. ఉంటుందండి ఎన్నో. అంతేకాకుండా ఎన్నో మన పాఠశాలలు మీరు మీ అసోసియేషన్ తరఫున మొత్తం ఆర్య వైశ్య సంఘం తరఫున ఎక్కడ చూసినా మీరు ఉంటాయి. నిజంగా మీరు చేసే సేవ సమాజ సేవ. ఇప్పుడు కాశీలో ఉందంటే ఆర్య వైశ్య దాంట్లోనే మా దగ్గర నుంచి ఆంధ్రగా నుంచి ప్రతి ఒక్కళ్ళు అక్కడే భోజనం చేసి అక్కడే ఆశ్రయం పొందుతారు. మీరు ఉచిత భోజనం పెడతారు, అంతేకాకుండా ఉచిత ఉండటానికి కూడా మీరు ఇస్తున్నారు. అటువంటి వాటిల్లో మీ సమాజం ఎప్పుడూ ముందుంటుంది. మీకు ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మీరందరూ ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, ఎవరి కాళ్ళ మీద ఏ వ్యాపారస్తుడు ఇబ్బంది పడకూడదు. ఇవాళ 2019లో మీతో పాటు అన్ని వర్గాలు మోసపోయాం. అతను చెప్పే కళ్ళుబొల్లు మాటలని ఆఖరికి ఆర్య సమాజం వైశ్య సమాజం కూడా మోసపోయి జగన్తో వెళ్ళాం. కాబట్టి మనం ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ముందుగా మీరేంటంటే మీరు ఎక్కడుంటే అక్కడే వ్యాపారం చేయాలి. మీ పిల్లలు కూడా అక్కడే స్థిరపడాలని కోరుకునే వ్యక్తులు మీరు. మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం కానీ మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఇక్కడే ఉంటాం అనుకుంటారు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ రాష్ట్రంలో. మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే వ్యాపారాలు బాగోలేదు, ఉద్యోగాలు లేవు, ఇటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీరు చూసారు 2014-19లో అమరావతి ఉన్నప్పుడు మీ వ్యాపారాలు, అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీ వ్యాపారాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో మీరు చూశారు. చాలా మంది మీరు వ్యాపారం ఎన్నో వేల మంది విజయవాడ వచ్చేవాళ్ళు. ప్రతినిత్యం మీ దగ్గర ఏదో ఒకటి ఏ షాప్లో ఉన్నా సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది బ్రహ్మాండంగా ఉండేది. కాబట్టి మళ్ళీ 2019 నుంచి 23 వరకు కూడా చూశారు. మీరందరూ ఇటువంటివన్నీ తెలుసుకునే ఈ పార్టీలోకి వచ్చారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తాం. అంతేకాకుండా మీకున్న నెట్వర్క్ ద్వారా రాష్ట్రం మొత్తం ఇవాళ మేము సర్వే చేసుకున్నాం. చూస్తే ఒక ఆశ్చర్యపోయిన రిజల్ట్ ఏంటంటే రాష్ట్రం మొత్తం ఉన్న ఆర్య వైశ్య సమాజం 74% తెలుగుదేశంతో ఉంది. మరే సామాజిక వర్గం కూడా అంత అత్యధిక మంది లేరు. మాకు 6-7 సర్వేల్లో వచ్చిన రిపోర్ట్ అది. తప్పకుండా మీరు ప్రతి రాష్ట్రంలో ఉన్న 74 కాదు 95% ఏదో పదవులు అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా ఒక విషయం చెబుతున్నారు, మీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళ పదవుల గురించే ఒకరోజు బీజేపీలో ఉంటున్నారు, ఒక రోజు టీఆర్పీలో ఉంటున్నారు, ఒక రోజు బీజేపీలో ఉంటున్నారు, ఒక రోజు జనసేన ఇది వైఎస్ఆర్సీపీ అన్నారు. మళ్ళీ పదవి రాకపోతే ఇంకో దానికి సిద్ధమైపోయారు. కాబట్టి వీళ్ళు అనకుండా ఇంకొక నియోజకవర్గంలో నిల్చోబెట్టారు. మీ బాగోగులు ఏ రోజు చూడరు. మీరు రామ్మోహన్ రావుని చూడండి. అభివృద్ధి అంటే రామ్మోహన్ రావు, విధ్వంసం అంటే ఎదురుగా ఉంటున్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, విధ్వంసం అంటే ఎదురుగా ఉండే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తులు మీకు సౌమ్యులు దొరకటం మన అదృష్టం. అటువంటి వ్యక్తులు మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం తెలుగుదేశం కుటుంబంలో సభ్యులైపోయారు. మీరు కూడా మనమందరం వ్యాపారస్తుడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వంతో పోరాడదాం, ప్రభుత్వానికి తెలియజేద్దాం, సమస్యలు తెలియజేద్దాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి వ్యాపార కుటుంబాన్ని కాపాడుకుందాం.